భారతీయ రైల్వేలు విచిత్రమైన కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. కొన్నాళ్ల క్రితమే రైల్వేలోని ఏసీ కూపేను హనీమూన్ సూట్లా మార్చేసిన ఓ వీడియో చక్కర్లు కొట్టింది. లేటెస్ట్ గా భోగిలో పూజారి పూజలు అభిషేకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎంత డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంటే మాత్రం రైల్లో ఇలాంటి మతపరమైన ఆచారాలు అభిషేకాలు నిర్వహించడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగదా? ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏం చేస్తారంటూ రైల్వే శాఖపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెల్లటి దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు పూజారి చుట్టూ కూర్చొని ఉండటం, పూజలు జరిపిస్తున్న ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. కదులుతున్న రైలు బోగిలో పూజారి నేలపై కూర్చొని మంత్రాలు పఠిస్తూ అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యాలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన రైళ్లలో ఇలాంటి మతపరమైన పూజలు, ఆచారాలు నిర్వహించడానికి అనుమతులు ఉంటాయా? ప్రయాణికుల భద్రతకు ఇది ముప్పు కాదా అంటూ నెటిజన్లు భారతీయ రైల్వే శాఖపై ప్రశ్నలు సంధిస్తున్నారు. హనీమూన్ కోచ్ పేరుతో వీడియో వైరల్ అయ్యి కొన్ని రోజులు కాకముందే ఈ రైల్లో పూజా వీడియో వైరల్ అవటం తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో ఉత్తర రైల్వే శాఖ స్పందించింది. వైరల్ అవుతున్న వీడియోపై ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో సాధారణ ప్యాసింజర్ బోగీకి సంబంధించింది కాదని స్పష్టం చేస్తుంది. ఈ పూజలు సాధారణ ప్రయాణికుల బోగీలో జరగలేదని, అది ఒక ప్రైవేట్ వ్యక్తులు బుక్ చేసుకున్న ప్రత్యేక లగ్జరీ సెలూన్ కార్ అని వెల్లడించింది. జూలై 10వ తేదీన న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్లే పశ్చిమ ఎక్స్ప్రెస్ కు ఈ ప్రత్యేక సెలూన్ బోగిని అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా ఓ ప్రైవేట్ పార్టీ జూలై 8న కమర్షియల్ బుకింగ్ విధానంలో రిజర్వ్ చేసుకుందని, ఇందుకోసం సుమారు 3,08,000కు పైగా చెల్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెలూన్ కార్ అంటే ఏంటి? వీటి విషయంలో రైల్వే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తారనే అంశాలపైన నార్త్ రైల్వే వివరణ ఇచ్చింది. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా సెలూన్ కార్లను నిర్వహించే బాధ్యత రైల్వేదే అని పేర్కొంది. సాధారణంగా రైల్వే ఉన్నతాధికారులు వీఐపీల ప్రయాణాల కోసం ఉపయోగించే అత్యంత విలాసవంతమైన కోచ్లను సెలూన్ కార్స్ అంటారు. ఇందులో ఏసీ బెడ్రూమ్లు, కిచెన్, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్ వంటి సకల సౌకర్యాలు ఉంటాయి. 2018 నుంచి సాధారణ ప్రజలకు కూడా సెలూన్ కార్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది. కార్పొరేట్ టూర్స్, ఫ్యామిలీ టూర్స్, పెళ్లి వేడుకల కోసం ఇప్పుడు చాలా మంది సెలూన్ కార్స్ ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఘటన వల్ల రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, అలాగే ఎవరికీ ఇలాంటి గాయాలు కాలేదని ఉత్తర రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకు తమ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో రాజీ పడబోమని స్పష్టం చేసింది. ఈ వైరల్ వీడియో వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన ద్వారా రైల్వే శాఖ వివాదానికి తెరదించింది. భారతీయ రైల్వేలు విచిత్రమైన కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. కొన్నాళ్ల క్రితమే రైల్వేలోని ఏసీ కూపేను హనీమూన్ సూట్లా మార్చేసిన ఓ వీడియో చక్కర్లు కొట్టింది. లేటెస్ట్ గా భోగిలో పూజారి పూజలు అభిషేకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎంత డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంటే మాత్రం రైల్లో ఇలాంటి మతపరమైన ఆచారాలు, అభిషేకాలు నిర్వహించడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగదా? ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏం చేస్తారంటూ రైల్వే శాఖపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెల్లటి దుస్తులు ధరించి
కొందరు వ్యక్తులు పూజారి చుట్టూ కూర్చుని ఉండటం, పూజలు జరిపిస్తున్న ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. కదులుతున్న రైలు బోగీలో పూజారి నేలపై కూర్చుని మంత్రాలు పఠిస్తూ అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యాలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన రైళ్లలో ఇలాంటి మతపరమైన పూజలు, ఆచారాలు నిర్వహించడానికి అనుమతులు ఉంటాయా? ప్రయాణికులు భద్రతకు ఇది ముప్పు కాదా అంటూ నెటిజన్లు భారతీయ రైల్వే శాఖపై ప్రశ్నలు సంధిస్తున్నారు. హనీమూన్ కోచ్ పేరుతో వీడియో వైరల్ అయ్యి కొన్ని రోజులు కాకముందే ఈ రైల్లో పూజా వీడియో వైరల్ అవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో ఉత్తర రైల్వే శాఖ స్పందించింది. వైరల్ అవుతున్న వీడియోపై ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో సాధారణ ప్యాసింజర్ బోగీకి సంబంధించింది కాదని స్పష్టం చేస్తుంది. ఈ పూజలు సాధారణ ప్రయాణికుల బోగీలో జరగలేదని, అది ఒక ప్రైవేట్ వ్యక్తులు బుక్ చేసుకున్న ప్రత్యేక లగ్జరీ సెలూన్ కార్ అని వెల్లడించింది. జూలై 10వ తేదీన న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్లే పశ్చిమ ఎక్స్ప్రెస్ కు ఈ ప్రత్యేక సెలూన్ బోగీని అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా ఓ ప్రైవేట్ పార్టీ జూలై 8న కమర్షియల్ బుకింగ్ విధానంలో రిజర్వ్ చేసుకుంటుందని, ఇందుకోసం సుమారు 3,08,000కు పైగా చెల్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెలూన్ కార్ అంటే ఏంటి? వీటి విషయంలో రైల్వే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తారనే అంశాలపైన నార్త్ రైల్వే వివరణ ఇచ్చింది. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా సెలూన్ కార్లను నిర్వహించే బాధ్యత రైల్వేలదే అని పేర్కొంది. సాధారణంగా రైల్వే ఉన్నతాధికారులు వీఐపీల ప్రయాణాల కోసం ఉపయోగించే అత్యంత విలాసవంతమైన కోచ్లను సెలూన్ కార్స్ అంటారు. ఇందులో ఏసీ బెడ్రూమ్లు, కిచెన్, లివింగ్ రూమ్స్, డైనింగ్ హాల్ వంటి సకల సౌకర్యాలు ఉంటాయి. 2018 నుంచి సాధారణ ప్రజలకు కూడా సెలూన్ కార్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది. కార్పొరేట్ టూర్స్, ఫ్యామిలీ టూర్స్, పెళ్లి వేడుకల కోసం ఇప్పుడు చాలా మంది సెలూన్ కార్స్ ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఘటన వల్ల రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగతేనని, అలాగే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తర రైల్వే ప్రకటించింది.